BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం PSR కళ్యాణ మండపం నందు కోవూరు టీడీపీ ఇన్ఛార్జ్ పోలారెడ్డి దినేష్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆనాడు ప్రవేశపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే మేనిఫెస్టో పోలారెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి గడప తొక్కుతూ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది అన్నారు. అదేవిధంగా అదే మేనిఫెస్టోను ప్రస్తుతం నారా లోకేష్ శంకరవాణా కార్యక్రమంతో సూపర్ 6 అని మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, మేనిఫెస్టోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గడప తొక్కి ప్రజలకు ప్రస్తుత వైసీపీ అరాచక ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి గల తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం గత 15 రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అన్ని వాళ్ళ ఊహాగానాలేనని, కోవూరు టీడీపీ ఇన్ఛార్జ్ పోలారెడ్డి దినేష్ రెడ్డి అని మా శక్తివంతలా కృషి చేసి పోలారెడ్డి దినేష్ రెడ్డి గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమాల మండల పార్టీ అధ్యక్షులు కోటారెడ్డి అమరేందర్ రెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, కోవూరు మండల పార్టీ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి పాల్గొన్నారు. అమలు పరిచేటువంటి హామీలు బూటకప్పు హామీలు కాదు, సూపర్ 6 అని చెప్పని మా అధినాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శుభపరిణామం బీజేపీ కూడా కలిసి రావడం, 3 పార్టీల కలయికతోటే రేపు పొద్దున్న రోజు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల ఉమ్మడి ప్రణాళికలతోటే ఈ సూపర్ 6 అన్ని కూడా అమలు చేయబోతా ఉన్నారు. అధికారం ఖచ్చితంగా చేపట్టబోతా ఉన్నాం. మా కోవూరు నియోజకవర్గంలో పోలారెడ్డి దినేష్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. పగటి వేషగాలు తిరుగుతా ఉన్నారు జనాల్లో, ఈ మధ్యకాలంలో వచ్చారు, ఏ కథలు చెప్తా వస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి, ఓట్లు మాకేయండి, ఇవి మాట్లాడే మాటలు. ఆల్రెడీ వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయిపోయి ప్రజల్ని భయాందోళనకి లేకపోతే ఏదో ఒక ప్రలోభాలు గురిపెట్టేదానికి గురి చేసేదానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకి ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే దిశానిర్దేశం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బిడ్డల భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారే దిశానిర్దేశం అవుతారని చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల కలయికతోటే అధికారం చేపట్టడం ఖాయం అని చెప్పని అర్థమైపోయింది. ఈ భయాన్ని తట్టుకోలేకనే సోషల్ మీడియా ద్వారానో లేకపోతే వాళ్లకు సంబంధించినటువంటి మీడియా ద్వారానో ప్రజల్లోకి ఏదో ఒక వింత సంకేతాలు, అంటే ఏదో ఒక భయాందోళన గురి చేయాలో లేకపోతే ఇబ్బంది పెట్టాలో ఇట్లాంటివి ఏదో ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. పూర్తిగా వైఎస్ఆర్సీపీ రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళడం ఖాయం. ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఖాయం. దినేష్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం కూడా ఖాయం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి నిరసనగా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, పోలారెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కటి కూడా మనం ప్రశ్నించడం అన్ని కూడా గత 5 సంవత్సరాల నుంచి చేశాం. అలాగే గత మహానాడులో చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకి గ్యారంటీ పేరుతో 6 పథకాలు తీసుకొని వచ్చి ఈ పథకాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి భవిష్యత్తుకి గ్యారంటీ పేరుతో కోవూరు నియోజకవర్గంలో దాదాపు 50,000 గడప తిరిగి మనం ఆ రోజు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా దినేష్ రెడ్డి గారు ప్రతి గ్రామాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా రోజుకు 600-700 గడప తిరుగుతూ ఆ కార్యక్రమం ఒక పక్క జరుగుతూ ఇంకొక పక్క ఈ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మనం చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మళ్లీ సూపర్ 6 పేరుతో శంకారాం అనే కార్యక్రమం ద్వారా నారా లోకేష్ బాబు గారు ప్రతి గడపకి వెళ్లి ఈ క్యాలెండర్లు ఇచ్చి వాళ్ళకి ఈ 6 పథకాల ద్వారా, అంటే ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అయితేమి, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు పెన్షన్ ఇచ్చేదైతేమి, అదే ఉచితంగా ఇచ్చేదైతేమి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేమి, ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం అయితే ఏమి, స్కూల్కి వెళ్లే విద్యార్థికి ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి
15,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అయితే ఏమి, యువతకు 20 లక్షల మందికి ఉపాధి అవకాశము, లేదంటే నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3,000 ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమం, మళ్లీ కొత్తగా మొన్న మేనిఫెస్టోలో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి గడపకి ఈ సూపర్ 6 దీని ద్వారా వెళ్లి శంకరామం ప్రోగ్రాం ద్వారా వెళ్లి వీటిల్ని అందరం కూడా ప్రతి కార్యకర్త అయితే ఏమి, ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ గాని, క్లస్టర్ ఇన్ఛార్జ్ గాని, యూనిట్ ఇన్ఛార్జీలు గాని అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి, అలాగే కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కోవూరు నియోజకవర్గం అంటే మొదటి నుంచి పెట్టని కోట. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టింది మొదలుకొని ఇప్పటి వరకు జరిగినటువంటి 11 ఎన్నికలలో 7 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. రాబోయేటటువంటి నెల రోజుల్లో జరిగే ఎన్నికలలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గంలో 25,000 పైచిలకు మెజారిటీతో పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యేది తథ్యం. అలాగే 160 నియోజకవర్గాల్లో ఉమ్మడి పార్టీ అంటే బీజేపీ అయితే ఏమి, జనసేన అయితే ఏమి, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా కలిసి 160 సీట్లు పైచిలుకుతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది తథ్యం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ విధమైన లబ్ధి వాళ్ళకి చేకూరుద్దని అన్నది పూర్తిగా వాళ్ళ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చే విధంగా ఓటీపీ తీసుకొని చేయడం జరిగింది. అదే కార్యక్రమం వేరే విధంగా అంటే ఒక కార్యక్రమం ఒక్కసారి చేసి ఆగిపోతే మళ్ళీ జనాల్ని రిపీటెడ్గా వాళ్ళకి గుర్తు చేసే విధంగా మళ్ళీ అదే కార్యక్రమాన్ని ఈరోజు బాబు సూపర్ 6 కార్యక్రమంగా మళ్ళీ జనాలకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ విధమైన సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతాయనే ఒక అవగాహన కల్పించడం కోసం ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి తెలుగుదేశం క్యాడర్ మొత్తం కార్యకర్తలైతే నాయకులు అందరూ ఈరోజు ప్రజల్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం.